సనాతన ధర్మం అంటే ఈ మతాలన్నీ ఇప్పుడైతే ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో, ఏ మతాలు ఉన్నాయో ఆ మతాలన్నీ కూడా ఆవిర్భవించక ముందు అతి ప్రాచీన కాలంలోనే మానవునికి ఈ విధంగా నడవాలి, ఈ విధంగా నడిస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ విధంగా నడిస్తే నీకు ఉత్తమమైనటువంటి స్థితి వస్తుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు మనస్సుకు శాంతి వస్తుంది, మనశ్శాంతి, గృహశాంతి, దేశంలో శాంతి అంతా వస్తుందని ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అన్ని రంగాలను కూడా తర్ఫీదు చేసి, ట్రైనింగ్ చేసి, బోధన చేసి, శిక్షణ చేసి మనిషిని మనిషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది సనాతన ధర్మం. సనాతన ధర్మం మతం కాదు. ప్రతి ఒక్క మేధావి, ప్రపంచంలోని ప్రతి ఒక్క మేధావి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సనాతన ధర్మం అనేది మతం కాదు. క్రిస్ట్ బోధించినటువంటి బోధనల్ని అనుసరిస్తూ వచ్చేటువంటి వాళ్ళు క్రిస్టియన్స్, అది మతం. మహమ్మద్ ప్రవర్తించినటువంటి బోధనల్ని అనుసరించుకుంటూ పోతున్న వాళ్ళు మహమ్మదీ మతం, మహమ్మదీయులు వాళ్ళు. అట్లాగే బుద్ధుని అనుసరించుకుంటూ పోయేవాళ్ళు బౌద్ధులు, బౌద్ధ మతం. కానీ ఇది మతం కాదు. ప్రపంచంలో ఉన్న మనుషులంతా కూడా ఎవరైనా సరే, ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా దాన్ని తీసుకొని ఆచరించి తాము శక్తివంతం కావచ్చు, సమాజాన్ని శక్తివంతం చేయొచ్చు, ప్రశాంతి నిలయంగా మార్చవచ్చు. అది సనాతన ధర్మం అంటే. ప్రతి ఒక్కరు పొరపాటు పడుతున్నారు, ఇదొక మతం అనుకుంటున్నారు. అన్ని మతాలలాగా, అన్ని మతాలు కాదు, అన్ని మతాలని సమైక్యం చేసి మానవత్వపు విలువలను పెంచి మనిషిని శక్తివంతం చేసి ప్రశాంత చిత్తుణ్ణి చేసి ప్రపంచంలో ప్రశాంతిని నిలిపే యూనివర్సల్ రిలిజియన్, విశ్వ మతం ఏంటంటే, మతం అని కూడా అనద్దు, విశ్వధర్మం ఏదైతే ఉందో ఆ విశ్వధర్మం సనాతన ధర్మం. ఇది చాలా మంచి ప్రశ్న. మేధావుల యొక్క మనసుల్లో కూడా ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది, అనుమానం కూడా కలుగుతుంటుంది. భగవంతుడు ఉన్నాడు, సర్వవ్యాపకుడు, లేదా వివిధ రూపాల్లో ఉన్నాడు. మనం భగవంతుని కొడవచ్చు, భగవంతుని పూజించవచ్చు, ఆరాధించవచ్చు. భగవంతుడి నుంచే ఆ అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. మధ్యలో ఈ గురువుతో పని ఏంటి? గురువులు అనేది ఏంటి? గురువు ఎందుకు? వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గురువు? గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? గురువు యొక్క ఆవశ్యకత ఏంటి అనేది దీనికి ఒకే ఒక ఉదాహరణలు చెబితే కానీ ప్రస్తుతపు నాగరికమైనటువంటి సమాజం, విద్యార్థికులు అర్థం చేసుకోలేరు. సర్జరీ చేయాలి, అపెండిసైటిస్తో బాధపడుతున్నాడు ఒక వ్యక్తి. సర్జికల్ నాలెడ్జ్ ఇస్ దేర్, సర్జికల్ నాలెడ్జ్ ఉన్నది. సర్జికల్ నాలెడ్జ్ సర్జరీ చేయగలదా? సర్జరీ చేసి ఆ వ్యక్తిని కాపాడగలదా? కాపాడలేదు. కానీ కాపాడగలదు. ఎట్లా కాపాడుతుందంటే, ఆ సర్జికల్ నాలెడ్జ్ ఒక వ్యక్తి యొక్క మనసులోకి ప్రవేశించి ఆ వ్యక్తిని శక్తివంతుడి చేసి ఆ ఫీల్డ్లో ఆ వ్యక్తిని సర్జన్గా మారిస్తే ఆ వ్యక్తి సర్జరీ చేయగలుగుతున్నాడు, ప్రాణాన్ని నిలుపుతున్నాడు. సర్జికల్ నాలెడ్జ్ ఏంటి? భగవంతుడి యొక్క శక్తి అయితే మనం భావన చేస్తే సర్జన్ గురువు. ఆ సర్జికల్ నాలెడ్జ్ ఎట్లాగైతే సర్జన్లోకి వచ్చి సర్జన్ని శక్తివంతులు చేసి సర్జరీ చేసి ప్రాణం నిలబడుతుందో, మనకు సమాజానికి ఉపయోగపడుతుందో, అట్లాగా గురువు దైవిక శక్తిని అంతగా వ్యాపించిన దైవిక శక్తిని తాను గ్రహించి, తాను శక్తివంతమై, తాను జ్ఞాని అయి, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క శక్తిని సమాజానికి పంచిస్తూ సమాజాన్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సామాజిక సేవకుడు గురువు. సమాజానికి సేవ చేస్తున్నాడు, సమాజానికి బోధ చేస్తున్నాడు, సమాజానికి మార్గదర్శకం వహిస్తున్నాడు. నావిగేటర్, ప్రీచర్, టీచర్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఇంగ్లీష్లో, గురు ఈజ్ మోర్ దాన్ మదర్, గురు ఈజ్ మోర్ దాన్ ఫాదర్, గురు ఈజ్ ద ఫ్రెండ్ ఇన్ డీడ్, గురు ఈజ్ ద బెస్ట్ అడ్వైజర్, గురు ఈజ్ ద బెస్ట్ నావిగేటర్, అండ్ గురు ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీ సీమ్స్ టు బి డూయింగ్ నథింగ్ అండ్ బిహేవ్స్ లైక్ ఏ కామన్ మ్యాన్. ఇన్ని చేస్తూ కూడా ఏమి చేయనట్టుగా ఉంటాడు. తల్లిలాగా వాత్సల్యాన్ని చూపిస్తాడు, తండ్రిలాగా కట్టడిలో పెడతాడు, మంచి ఫ్రెండ్ లాగా, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని చెప్పేసి అన్నారే అట్లాగే అవసరంలో పనికొచ్చేవాడే స్నేహితుడు. కష్టాలు వచ్చినప్పుడు దూరంగా పోయి, సుగాలు వచ్చినప్పుడు దగ్గరికి వచ్చేవాడు స్నేహితుడు కాదు. అట్లాగా మనకి ఏ కష్టం వచ్చినా స్నేహితుడిలాగా దగ్గర చూసుకొని చక్కగా ప్రేమను పంచేటువంటి వ్యక్తి గురువు. అదే కాదు, మంచి నావిగేటర్, మనల్ని మార్గదర్శిగా చేయబడి నడిపించుకుంటూ పోయి గమ్యాన్ని చేరుస్తాడు. అంతేకాదు స్కావెంజర్, మనలో ఉన్నటువంటి అపరిశుభ్రతనంతా తీసేసి, మాలిన్యాన్నంతా తీసేసి తాను తీసుకొని మనల్ని పరిశుభ్రపరిచి ఆనందిస్తాడు. తల్లి ఎట్లాగైతే బిడ్డ బురదలో పడొచ్చినా ఏం చేసినా శుభ్రంగా స్నానం చేయించి, తుడిచి, పర్ఫ్యూమ్స్ కూడా వేసి, అలంకరించి, ఎత్తుకొని, ముద్దు పెట్టుకుని ఆనందిస్తుందో, గురువు కూడా అట్లా మన మాలిన్యాన్ని, శారీరక మాలిన్యాన్ని, మనోమాలిన్యాన్ని అంతా కూడా తొలగించి మనల్ని శక్తివంతం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక అత్యంత ఆత్మీయుడైనటువంటి వాడు ఆత్మస్వరూపుడు గురువు. నేను ఇందాక చెప్పిన ఉదాహరణలోనే సమాధానం కూడా ఉంది. సజ్జనం మనకి లోబడి, లేకపోతే మనకు సహాయం చేయాలంటే, మన అబ్బాయి ప్రాణాన్ని కాపాడాలంటే, సర్జరీ చేయాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు సరెండర్ టు హిమ్. మనం తీసుకెళ్ళి మనం ఆయన సరెండర్ కావాలి. మన అబ్బాయినో ఎవరైతే సఫర్ అవుతున్నారో అతన్ని ఆయన చేతుల్లో పెట్టేసి మనం వచ్చి బయట కూర్చోవాలి. కానీ ఇక ఆయన అనుమానం సందేహిస్తూ ఆ సర్జరీ రూమ్లోకి వెళ్ళి, సర్జరీ థియేటర్లోకి వెళ్ళి, లేకపోతే ఆయన అంటే పడి ఉండదు కదా. అలాగే గురువుకి తన్ మన్ ధన్ సబ్ చరణ తుమ్హారా అని చెప్పేసి గురువుకి మనం సరెండర్ కావాలి. సరెండర్ అయినప్పుడే ఆ యొక్క శక్తి మనలోకి ప్రవహించుకుంటూ వచ్చి మనల్ని శక్తివంతం చేస్తుంది. ఇంకా చిన్న ఉదాహరణ, వీ వాంట్ టు ఫాలో సమ్ పర్సన్. ఒక వ్యక్తిని మనం ఫాలో కావాలంటే ఆ వ్యక్తి ముందు మనం వెనకాల ఉండి అయితే ఫాలో అవుతాం, కానీ ఆ వ్యక్తి కంటే ముందు మనం పోయి ఉండింటే మనం ఆ వ్యక్తిని లాక్కెళ్లాల్సి వస్తుంది. సో ది పర్సన్ హూ వాంట్ టు ఫాలో షుడ్ బి ఫాల్ డౌన్ టు హిమ్, అంతేగాని ఆయన నెత్తి మీద కూర్చోకూడదు. కాబట్టి మనం ఏ విధమైన ఆజ్ఞ వస్తుంది, ఏ విధంగా చెబుతున్నారు, ఏం చేయమని చెబుతున్నారు అనేది ఆలోచన చేసి శ్రద్ధగా విని, చెప్పేవి గురుబోధ విని ఆచరించి, ఏదో ఆచరణలో ఏమైనా తేడా వస్తే మళ్ళీ తెలుసుకొని, గురువు నుంచి తెలుసుకొని సరిదిద్దుకొని సక్రమైన మార్గంలో, ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఉదాహరణకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారు చేయాలి ల్యాబొరేటరీలో. ఈ విధంగా తయారు చేయాలని ముందు ఎట్లా చేయాలో నేర్చుకోవాలి. లెక్చరర్ గారు ల్యాబొరేటరీలో చేస్తున్నప్పుడు చూస్తాం, మనం ఆ పదార్థాలు చూపిస్తాడు, ఆయన చేస్తున్నట్టు చూస్తాం, మనం కూడా తయారు చేయడానికి చేస్తాం. మనం తయారు చేసినప్పుడు రాలేదు అంటే అర్థం ఏంటి? మనం ఉపయోగించిన పదార్థాలన్నా తప్పు కావాలి, లేకపోతే ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగా కాకుండా వేరే పద్ధతి ప్రకారంగా చేశాము. గురువు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్. మనం ఆయనకి సంపూర్ణ శరణాగతి కావాలి. అందుకే షిరిడి సాయిబాబా చరిత్రలో మంచి ఘట్టం ఉంది. షిరిడి సాయిబాబా పడుకొని ఉంటే కాళ్ళు పిసుకుతున్నాడు. నాన్న ఏమిటి, ఏదో కొనుక్కుంటున్నాడు. ఏమిటయా కొనుక్కుంటున్నావు, ఏంటి చదువుతున్నావు అంటే, భగవద్గీతలో శ్లోకం చదువుతున్నాను స్వామి అని చెప్పేసి ఉన్నాడు. ఏంటి పైకి చెప్పు, నేను కూడా వింటాను. అది సంస్కృతం బాబా, మీకు అర్థం కాదు. ఒకవేళ అర్థం కాకపోతే నువ్వు చెబుతూ కానీ మీనింగ్ అర్థం మీకు చెబుతూ కానీ చెప్పమను. తద్విత్ ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అనేటువంటి శ్లోకాన్ని చదువుతాడు. దాని అర్థం ఏంటి అని అంటాడు. అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి సేవ చేసి గురువును ప్రశ్నించి సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి అంటారు. ప్రశ్నించడమా? మరి అక్కడ ప్రశ్న అంటే అర్థం ఏంటి అంటే ప్రశ్నించడం. పరిప్రశ్న అంటే అర్థం ఏంటి అని అడుగుతాడు. పరిప్రశ్న అన్నా కూడా ప్రశ్నించడమే బాబా అంటాడు. అంటే ప్రశ్న అన్న పరిప్రశ్న అన్న ఒకటే సమాధానం అయితే
వ్యాసుల వారు పరి అన్నదాన్ని ప్రశ్న ముందు ఎందుకు పెట్టాడు అని అడుగుతాడు బాబా. నాన్న, చదువుకున్న వాళ్ళకి అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఏంటి మీకు తెలిస్తే చెప్పండి బాబా అంటాడు. ఆయన నవ్వి గురువు దగ్గరికి పోయి గురువుని శోధించాలి, సాధించాలి, పరీక్షించాలి అనేటువంటి భావనతోటి ప్రశ్నించకుండా గురువు దగ్గర నుంచి సత్యాన్ని తెలుసుకోవాలి, నా జీవితాన్ని మలుచుకోవాలి అనేటువంటి సద్భావనతో గురువుని ఆశ్రయించి గురువు దగ్గర శుశ్రూష చేస్తూ వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు వెయిట్, ఆగాలి, నిరీక్షించాలి సమయం కోసం. అప్పుడు ఆ జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలని ఆయన అంటాడు. అప్పుడే బాబా మీకు భగవద్గీతలోని శ్లోకాలకి ఇంత చక్కగా అర్థం తెలుసా అని ఆయన నవ్వంటాడు. భగవద్గీతను బోధించిన వాడికి దాని అర్థాలు తెలియవా అని అంటాడు. అది గురువు యొక్క ఆవశ్యకత. గురువుని మనం సేవించవలసింది, గురువు నుంచి మనం సత్యాన్ని తెలుసుకోవలసింది. ఆధ్యాత్మిక పదంలోనే కాదు, మామూలు నిత్య నైమిత్తిక జీవితంలో కూడా, మన డే టు డే లైఫ్లో కూడా ఒక ఇంజనీరు కాలేజీలో నేర్చుకుంటున్నాడు స్టూడెంట్, లేదు ఒక డాక్టర్ చేసుకుంటున్నాడు, అక్కడ కూడా హీ హ్యాస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్ టు ద సుపీరియర్ టీచర్, అదర్వైజ్ హీ కాంట్ అండర్స్టాండ్. ఆ నాలెడ్జ్ రాదు అతని దగ్గర. ఎవరి దగ్గర నుంచి నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నామో అతనికి మనం సరెండర్ కావాలి, అతను అంటిపెట్టుకొని ఉండాలి, అనుక్షణం ఆయన చెప్పేది వింటూ ఉండాలి. మనం మన జీవితాన్ని మలుచుకోవాలి, మన జ్ఞానం సంపాదించుకోవాలి. ఒక మిలియనీర్ దగ్గర ఉండి ఆ మిలియనీర్ దగ్గర ఆయన ఇచ్చేటువంటిది 10 డాలర్లు 10 డాలర్లు 10 డాలర్లు 100 డాలర్లు 100 డాలర్లు గంటకి లేకపోతే రోజుకు తీసుకొని కొంతకాలం అయ్యేటప్పటికి మనం కూడా మిలియనీర్ అయిపోతాం. ఇది కూడా అట్లాంటిది. ఇప్పుడు చెప్పినది కూడా అదే. పిల్లల్ని తీర్చిదిద్దాలి. పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తు అంతా పాడైపోతుంది. పిల్లల లోపం లేదు, పిల్లల్లో ఏ విధమైన లోపం లేదు. వాళ్ళు మనసు కడిగినటువంటి ముత్యాలు లాంటి వాళ్ళు, తెరిచినటువంటి పుస్తకం లాంటి వాళ్ళు. వాళ్ళ మనసులోకి మనమే ఏం చేస్తున్నామంటే పొల్యూట్ చేస్తున్నాం. నా మతం ఇది, వాళ్ళ మతం అది, లేకపోతే నా కులం ఇది, వాళ్ళ కులం ఇది అని, లేక ఏ అభిప్రాయాల్ని వాళ్ళ మనసులోకి మనం చొప్పించడం వల్ల, ఇంజెక్ట్ చేయటం వల్ల వాళ్ళు పొల్యూట్ అయి వాళ్ళు దుష్పరిణామాలకి లోనవుతున్నారు. కానీ యథార్థానికి వాళ్ళలో లోపం లేదు. ఫస్ట్ మంచి క్వశ్చన్ అండి, ఎట్లా వాళ్ళని తీర్చిదిద్దాలి? అసలు వాళ్ళకొక మనం ముందు వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ యాజ్ యాన్ ఐడియల్స్ బిఫోర్ దెమ్. మనల్ని వాళ్ళు గమనిస్తుంటారు, మనం చెప్పేది వింటాం కాదు, మనం చేసేదంతా చూస్తుంటారు. అందుకని ఫస్ట్ మీరు తల్లిదండ్రులైన వాళ్ళు, పెద్దలైనటువంటి మనమంతా కూడా వాళ్ళకి ఒక ఆదర్శంగా ఐడియల్గా చూపిస్తే, కనబడితే, ఇప్పుడు వాళ్ళ ఐడియల్స్ ఎవరైనా సినిమా యాక్టర్స్, క్రికెట్ ఆటగాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఐడియల్గా పెట్టుకున్నారు. కానీ అసలు నిజంగా వాళ్ళకి ఆదర్శవంతమైన వ్యక్తులు ఇప్పుడు ఈనాడు కనిపించడం లోపిస్తున్నాయి. ఉన్నారు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని గురించి వాళ్ళు మనం చెప్పడం లేదు, తెలుసుకోవడం లేదు. వాళ్ళు దాన్ని ఆదర్శంగా వాళ్ళని పెట్టుకోవడం లేదు. ఎంత కష్టపడితే అబ్దుల్ కలాం ఈనాడు వరల్డ్ ఫేమస్ న్యూక్లియర్ సైంటిస్ట్ అయినాడో, ఇప్పటికీ ఎంత కష్టపడుతున్నాడో. కష్టపడింది సుఖం రాదు. కష్టపడటానికి వాళ్ళని ఉద్యుక్తులు చేయాలి. వీ హ్యావ్ టు మేక్ దెమ్ రెడీ టు హగ్ ద డిఫికల్టీస్ గురించి వాళ్ళు డిఫికల్టీ వస్తే ఛాలెంజ్ లాగా చూసుకొని ముందుకు పోవాలి. ఎంత కష్టపడితే బిల్ గేట్స్ ఈనాడు నెంబర్ 1 అయినాడు, రిచెస్ట్ పర్సన్. తనకు వచ్చిన ఆదాయంలో 90% సమాజానికి ఖర్చు పెడుతున్నాడు. ముఖ్యమైన వాళ్ళు అలాగ కష్టపడి నేర్పాలి. వాళ్ళ మనస్సుని ఎప్పుడు హుషారు కట్టుపెట్టినట్టు చేయాలి. ఈనాడు పిల్లల్లో ఈ సామాజిక లోపం వల్ల ఒక్క క్షణంలో అంత జరగాలి అనేటువంటి తప్పుడు అభిప్రాయం ఉంది. తొందరగా వాళ్ళు సంపాదించాలి, లేదా తొందరగా ఉన్నతమైన స్థితికి పోవాలి. ఏది ఒక క్షణంలో రాదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ విత్ సిన్సియారిటీ, డెడికేషన్ అండ్ డివోషన్ అనేటువంటి నగ్న సత్యాన్ని వాళ్ళకి చెప్పాలి. అంతకంటే మించి దేహం దేవాలయం. బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ హార్ట్ ఈజ్ ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్. But you don't neglect the body,
డోంట్ నెగ్లెక్ట్ హెల్త్, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ మెంటల్. మానసికమైన కానీ శారీరకమైన కానీ ఆరోగ్యం, ఫిజికల్ హైజీన్, మెంటల్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, ఈ మూడింటి గురించి వాళ్ళకి చెప్పాలి. అంటే తన శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా గట్టిపెట్టుకోవాలి, తర్వాత మనస్సును ఎట్లా ఆరోగ్యంగా గట్టిపెట్టుకోవాలి, శక్తివంతంగా గట్టిపెట్టుకోవాలి, పరిసరాలను ఏ విధంగా ఆరోగ్యంగా గట్టిపెట్టుకోవాలి, పరిశుభ్రంగా గట్టిపెట్టుకోవాలి. మనం బోర్డులు పెడతాం, గ్రీన్ అండ్ క్లీన్ అని. అక్కడ గ్రీన్ లేదు, క్లీన్ అండి. ఎవరిని అడిగితే, పిల్లవాడు అడిగితే గ్రీన్ క్లీన్ అని ఎందుకు పెట్టే అర్థం ఏంటంటే చెప్పగలిగిన. గ్రీన్ అంటే ఏంటంటే ప్రాణం, గ్రీన్ ప్రాణశక్తి అనమాట. అదే ప్రాణం, సూర్యుని దగ్గర నుంచి వచ్చేదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని మనం ఎంతగా తీసుకుంటే అంతగా మనం శక్తివంతం అవుతాం. క్లీన్ అంటే పరిశుభ్రత, పవిత్రత ఎక్కడ ఉన్నాడో పరమాత్ముడు అక్కడ ఉంటాడు. మనం చెప్పటం కాదు, ఆచరణలో చేసి చూపించుకుంటూ పోవాలి. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అన్నిటికంటే మించి మనం చేసేది ఏంటంటే మన అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు డాక్టర్ కావాలి, లేదా నువ్వు ఇంజనీర్, మనకేదో అభిప్రాయాలు ఉంటాయి. అలా కాదు, వాళ్ళవేంటో, వాళ్ళ మనసులో ఉన్నదేంటో కూడా కనుక్కొని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏది మంచో వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసేట్టుగా చేయాలి, కానీ ఇష్టపడుతూ చేయాలి, కానీ కష్టపడుతూ చేయకూడదు. శరీరం కష్టపడాలి, మనసు ఇష్టపడాలి, మనసు ఎన్లైటన్గా, హుషారుగా, సంతోషంగా ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. కనీసం వీకెండ్తోనైనా అందరినీ, పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని ఫ్యామిలీ అంతా కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూనో లేకపోతే ఇంకేం చేస్తూనో మాట్లాడుకుంటూ మంచి సంగతులు చెబుతూ మంచి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను కూడా చెప్పుకుంటూ వాళ్ళని చక్కగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద, పెద్దల మీద, టీచర్స్ మీద, నాయకుల మీద ఉన్నది. భారతదేశంలో నాస్తికుడు అంటే చాలా ఇదనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా నాస్తికుడు అని చెప్పుకునేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలిజియన్. అది గుర్తుపెట్టుకోవట్లా. రిలిజియన్ వేరు, మతం వేరు, ఆధ్యాత్మికత వేరు. సనాధర్మం బోధించింది మతాన్ని కాదు, అసలు అందరికి చెప్పవలసిన పని. సనాధర్మం చెప్పింది మతం కాదు, ధర్మము, విశ్వధర్మం, యూనివర్సల్ హ్యూమన్ పాత్ విచ్ మేక్ ద మ్యాన్ పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్. స్పిరిచువాలిటీ అది. మతం అంటే మాదే గొప్ప, మాదే విశిష్టమైంది, మీది కాదు, మాదే ఉండాలి, మిగతావన్నీ కూడా నాశనం కావాలి అనేటువంటిది ఉందే, అది మంచిది. అది ఏ మతమైనా, ఎవరైనా కూడా నాదే గొప్ప అని ఎవరైనా చెప్పినట్లయితే చాలా పొరపాటు చేస్తున్నారు. ఎవరైనా సరే నా దేశమే గొప్ప, ఆయన దేశం అంటే మట్టిని బట్టి ఉండదు, దాంట్లో ఉండే వ్యక్తులను బట్టి ఉంటుంది. ఆ వ్యక్తులు అక్కడే ఉండరు, అన్ని దేశాల నుంచి కూడా. అమెరికా బికేమ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బికాస్ all the people from all countries, all intellectuals, so many intellectuals came here, unitedly they worked for the greatness of prosperity of the country. So USA became the greatest country in the world. ఇది ఒక మినీ వరల్డ్. నేను ఎప్పుడు చెప్తాను, అమెరికా అంటే ఒక దేశం కాదు, ఇది మినీ వరల్డ్. అమెరికాని శక్తివంతం చేస్తే ప్రపంచం అంతా కూడా శక్తివంతం అని చెప్పాను. అంటే స్వార్థంతో చెప్పింది కాదు, ప్రేమతో చెప్పింది ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి దీని ఎఫెక్ట్ ప్రపంచం మీద పడుతుంది. ఇక్కడ స్పిరిచువాలిటీ మతం కాదు, మతం స్పిరిచువాలిటీ కాదు. స్పిరిచువాలిటీ అనేది ఇప్పుడు స్పిరిచువాలిటీ అని చెప్పావు, నేను ఇంకోటి కూడా చెప్తాను. యోగా అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. 3 నెలల్లో యోగా, ఇది 3 నెలలు తమిళం వస్తుంది, 3 నెలల్లో హిందీ వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అది యోగా అనేది 3 నెలలు వచ్చేటైతే వాళ్ళు కొన్ని సంవత్సరాలు జన్మలు తపస్సు చేయాల్సిన, పెనం చేయాల్సిన అవసరం లేదు. అదేదో చెబితే అందరికీ చాలా సులభతరంగా చెప్పచ్చు. ఇదే బజార్లో పోయి కొనుక్కొని ఐస్ క్రీమ్ని నోట్లో పెట్టుకొని తినేటువంటిది కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఎఫిషియంట్ గురు. గురువు కనుక మనం సరెండర్ అయ్యి గురువు యొక్క గైడెన్స్లో కనుక మనం చేసుకున్నట్లయితే మనం స్పిరిచువల్గా మనం ప్రోగ్రెస్. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ స్పిరిచువాలిటీ బట్ నాట్ రిలీజియస్ థింకింగ్. కాబట్టి స్పిరిచువాలిటీ అనేటువంటిది ప్రతి ఒక్కరు చెబుతున్నారంటే నేను అనుకోవట్లేదు, ప్రతి ఒక్కరు చెబుతున్నారని. ఆచరించాలి, చెప్పటమే కదా, ఆచరించాలి. చెప్పడం ముఖ్యం కాదు, ఇచ్చేస్తానని చెప్పడం కాదు కదా, చెయ్యాలి. చేస్తేనే వస్తుంది. డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం ఆచరిస్తేనే మనం శారీరక మానసిక ఆరోగ్యం వస్తుంది, మనం ఆరోగ్యం అవుతున్నాం. వినేసేసి ఊరుకుంటే ఏం లాభం లేదు కదా.
కాబట్టి ఆచరించాలి. ఆచరణ చాలా ముఖ్యము. స్పిరిచువాలిటీ అనేటువంటిది మతం కాదు. మతము స్పిరిచువాలిటీ వేరు వేరు. ప్రతి ఒక్కళ్ళు స్పిరిచువాలిటీ గురించి చెబుతున్నారని చెప్పొచ్చు, కానీ చెప్పడం కాదు కావాల్సింది. నిజంగా వాళ్ళకి మంచి నమ్మకం, విశ్వాసం ఉంటే ఆచరణలో పెట్టి స్పిరిచువాలిటీ ఏం చెప్పిందో, సర్వమత సమన్వయము, ఈశ్వర సర్వభూతానం, భగవంతుడు అందరిలో ఉన్నాడు. అమెరికాలో నాకు నచ్చినటువంటిది బిల్ తీసుకుంటే, డాలర్ బిల్, అవతల వైపున ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అన్నాడు. వాళ్ళు ఇన్ క్రిస్ట్ వీ ట్రస్ట్ అని రాయాలా, ఇన్ అల్లా అని రాయాలా, ఏం రాయాలా? ఇన్ గాడ్ వీ ట్రస్ట్. ఇఫ్ వీ ట్రస్ట్ ద గాడ్, ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు ప్రొటెక్టర్స్, లీడర్స్, గైడర్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకో. స్పిరిచువాలిటీ అనేది ఆధ్యాత్మికత. రిలిజియన్ అంటే మతం. మతం అంటే ఒక వ్యక్తి ఏదైనా బోధ చేస్తే వచ్చేది. స్పిరిచువాలిటీ అంటే ట్రూత్, సత్యం ఏదైతే ఉందో, ఒక సత్యం ప్రతిష్ఠితపడింది ప్రకృతిలో. సూర్యుడిగా ఉదయించాలి, అస్తమించాలి, మనకు అట్లా అనిపిస్తుంది, కానీ నిజంగా సూర్యుడు ఉదయించడంలో అస్తమించడంలో ఎక్కడో ఉన్నాడు. పిల్లల్ని మనం అంతా తప్పే చెబుతున్నాం. యాక్చువల్లీ సన్ ఈజ్ నాట్ రైజింగ్ అండ్ సన్ ఈజ్ నాట్ సెట్టింగ్. ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగాలి, ఈ మొత్తం తిరగాలి, ఇవన్నీ కూడా సత్యం. అలాగే మనం కూడా ఆహారం తింటే ఆహారం లోపలికి పోయి జీర్ణం కావాలి, ఇదంతా సత్యం ప్రదర్శించబడ్డది. ఏట వరకే మన బాధ్యత, మిగతాదంతా ఆటోమేటిక్గా పోతుంది. అది స్పిరిచువాలిటీ. సత్యం అనేది ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనం కనుక పాటిస్తే వీ విల్ బి బెనిఫిటెడ్. మానవత్వాన్ని నిలుపుకొని పరిపూర్ణ మానవత్వ విలువల్ని ఎన్లైటన్ చేసుకొని ముందుగా మంచి మనుషులుగా నిలుద్దాం. మంచి మనుషులుగా నిలిచి సమైక్యం. ల్యాక్ ఆఫ్ యూనిటీ వీఆర్ సఫరింగ్ ఎ లాట్. యూనిటీ లేకపోవడం వల్ల మనం ఇదవుతున్నాం, కానీ ఆ యూనిటీ 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 అనేది చాలా ముఖ్యమైనది. నేను ఇప్పుడు ఒక పాట పాడుతాను. ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. మతాలు ఏవైనా, మన కులాలు వేరైనా, జాతులు ఏవైనా, మన రీతులు వేరైనా, మనమంతా మానవులం, మనమంతా మానవులం. మానవత్వమే మన ప్రాణం, మానవత్వమే మనకాధారం. ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. మన విశ్వ కుటుంబం మనమంతా. మనమంతా కూడా ఒకే కుటుంబం. వి బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ అనేటువంటి దాన్ని అది మనం సార్థకత చేసుకుందాం. ముందు ప్రపంచంలో శాంతి 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 శాంతి, టెర్రరిజం టెర్రరిజం టెర్రరిజం. అసలు టెర్రరిజం అనేటువంటిది ఎట్లా వచ్చింది? మనుషుల యొక్క మనస్సులు పొల్యూట్ అయిపోయి ఆ మనసుల యొక్క వికారం చెందిన పద్ధతిలో చేసే వికార శాస్త్రం వల్ల టెర్రరిజం వచ్చింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం బాగు చేయడం అంటే మనిషి దగ్గర నుంచి. మనిషి మనస్సు శాంతి కావాలి. పీస్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ద ఇండివిజువల్, ఫ్రమ్ ద హౌస్. శాంతి అనేటువంటిది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. మనిషిని ప్రశాంతమైన మనస్సు గల వ్యక్తిగా చేసి ప్రతి ఇంటిని ప్రశాంతి నిలయం చేస్తే, ప్రతి కమ్యూనిటీని ప్రశాంతి నిలయం చేస్తే, ప్రతి సిటీని ప్రశాంతి నిలయం చేస్తే, ప్రతి దేశాన్ని ప్రశాంతి నిలయం చేస్తే ఆటోమేటిక్గా ప్రపంచమే ప్రశాంతి నిలయం అవుతుంది, విశ్వమే ప్రశాంతి నిలయం అవుతుంది. కాబట్టి మీకు నా యొక్క సందేశం ఇదే. Awake, arise and unite for protecting the Mother Earth. Unite and teach humanity. Fill your heart with divine love. Fill your mind with peace and spread love and peace wherever you go. హృదయాన్ని ప్రేమతో నింపుకోండి, మనస్సును శాంతితో నింపుకొని ప్రేమ శాంతుల్ని పంచివ్వండి. భగవంతుడు మీరు ఏ మతానికి సంబంధించిన వాడైనా
ఏ రూపంలో భగవంతుని ప్రార్థిస్తున్నా ఆయన కోరుకుంటుంది ఒకటే ఒకటి, 2 పుష్పాలు ఇమని. ఆ 2 పుష్పాలు ఏంటంటే హృదయ పుష్పం, మనోపుష్పం. మార్కెట్కి పోయి కొనక్కర్లా, గార్డెన్కి పోయి కోసి తీసుకురాక్కర్లా, నీ దేహంలోనే ఉన్నాయి హృదయ పుష్పం, మనోపుష్పం. కానీ ఇవ్వబోయే ముందు దాన్ని చక్కగా మంచి వాసన వచ్చేట్టుగా పర్ఫ్యూమ్ చేయాలి. అంటే హృదయాన్ని ప్రేమతోటి, మనస్సుని శాంతితోటి పర్ఫ్యూమ్ చేయాలి. అంటే హృదయం నిండా ప్రేమ నింపుకోవాలి, మనసు నిండా శాంతి నింపుకొని, అవి 2 హృదయము మనస్సు అనేది ఆయన పదాల దగ్గర పెడితే ఆయన సంతోషించి ఆయన మనల్ని దగ్గర తీసుకొని ఆయనలాగా మనకే సరెండర్ అయిపోయి మన హృదయంలో నిలుస్తాడు. ప్రపంచమే ప్రశాంతి నిలయమవుతుందని చెబుతూ ప్రేమ శాంతి కోసం తప్పించండి. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్నటువంటి ఇండియన్స్ అందరికి కూడా మీరు చాలా అదృష్టవంతులు. 2 తల్లులు, భారతమాత, అమెరికా మాత. ఈ 2 దేశాలు దగ్గరికి రావాలి. ఈ 2 దేశాలు సమైక్యంగా ప్రపంచంలో శాంతిని నిలపాలి. ఇది యోగుల యొక్క ప్రస్తుత కర్తవ్యం కూడా, యోగులు చేస్తున్న కృషి కూడా. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగుల సిద్ధ పురుషులు ప్రకృతి మాతలో భాగం ఈ సూర్యమండలం, దాంట్లో భాగం భూమాత. ఈ భూమాత యొక్క హృదయం ఇండియా, భూమాత యొక్క బ్రెయిన్, తలకాయ అమెరికా, మిగతావన్నీ కూడా అద్భుతమైనటువంటి పద్ధతిలో మిగతా శరీర భాగాలు. ఈ 2 కనుక శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండి దగ్గరైతే ప్రపంచానికి శాంతి వస్తుంది. 2014 ఇండియాకి టర్నింగ్ పాయింట్ అని చెప్పాను. ఇండియా ఒక శక్తివంతమైనటువంటి అగ్రదేశంగా రూపుదిద్దుకుంటుంది. అమెరికా, ఇండియా దగ్గర అవుతాయి, ప్రపంచానికి శాంతినిస్తాయి, టెర్రరిజాన్ని దూరం చేస్తాయి. యథార్థమైన సత్యము. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. మీరంతా చేయవలసిన పని అమెరికా, ఇండియా దగ్గర కావడానికి కృషి చేయండి. ఈ 2 దగ్గరైతేనే ప్రపంచంలో శాంతి వస్తుంది, లేకపోతే రాదు. తప్పకుండా దగ్గర అవుతాయి, తప్పకుండా ప్రశాంతి వస్తుంది. మీకే చూస్తారు, టెర్రరిజం అనేది లేకుండా పోతుంది. సంపూర్ణంగా సప్రెస్ అయిపోయి మారిపోయి వాళ్ళు కూడా నిత్య జీవన స్రవంతిలో కలిసిపోతారు. ప్రశాంతి నిలయంగా ప్రపంచం విరాజిల్లుతుంది. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మానవత్వాన్ని నిలుపుకొని పరిపూర్ణ మానవత్వ విలువల్ని ఎన్లైటన్ చేసుకొని ముందుగా మంచి మనుషులుగా నిలిచి సమైక్యం. ల్యాక్ ఆఫ్ యూనిటీ వీఆర్ సఫరింగ్ ఎ లాట్. యూనిటీ లేకపోవడం వల్ల మనం ఇదవుతున్నాం. కానీ ఆ యూనిటీ అనేది చాలా ముఖ్యమైనది. నేను ఇప్పుడు ఒక పాట పాడుతాను. ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. మతాలు ఏవైనా, మన కులాలు వేరైనా, జాతులు ఏవైనా, మన రీతులు వేరైనా, మనమంతా మానవులం, మానవత్వమే మన ప్రాణం, మానవత్వమే మనకాధారం. ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. మన విశ్వ కుటుంబం మనమంతా. మనమంతా కూడా ఒకే కుటుంబం. వి బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ అనేటువంటి దాన్ని అది మనం సార్థకత చేసుకుందాం. ముందు ప్రపంచంలో శాంతి. టెర్రరిజం అసలు టెర్రరిజం అనేటువంటిది ఎట్లా వచ్చింది? మనుషుల యొక్క మనస్సులు పొల్యూట్ అయిపోయి ఆ మనసుల యొక్క వికారం చెందిన పద్ధతిలో చేసే వికార శాస్త్రం వల్ల టెర్రరిజం వచ్చింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం బాగు చేయడం అంటే మనిషి దగ్గర నుంచి. మనసు శాంతి కావాలి. పీస్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ద ఇండివిజువల్, ఫ్రమ్ ద హౌస్.
శాంతి అనేటువంటిది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. మనిషిని ప్రశాంతమైన మనస్సు గల వ్యక్తిగా చేసి ప్రతి ఇంటిని ప్రశాంతి నిలయం చేస్తే, ప్రతి కమ్యూనిటీని ప్రశాంతి నిలయం చేస్తే, ప్రతి సిటీని ప్రశాంతి నిలయం చేస్తే, ప్రతి దేశాన్ని ప్రశాంతి నిలయం చేస్తే ఆటోమేటిక్గా ప్రపంచమే ప్రశాంతి నిలయం అవుతుంది, విశ్వమే ప్రశాంతి నిలయం అవుతుంది. కాబట్టి మీకు నా యొక్క సందేశం ఇదే. Awake, arise and unite for protecting the Mother Earth. Unite and teach humanity. Fill your heart with divine love. Fill your mind with peace and spread love and peace wherever you go. హృదయాన్ని ప్రేమతో నింపుకోండి, మనస్సును శాంతితో నింపుకొని ప్రేమ శాంతుల్ని పంచివ్వండి. భగవంతుడు మీరు ఏ మతానికి సంబంధించిన వాడైనా ఏ రూపంలో భగవంతుని ప్రార్థిస్తున్న ఆయన కోరుకుంటుంది ఒకటే ఒకటి, 2 పుష్పాలు ఇమని. ఆ 2 పుష్పాలు ఏంటంటే హృదయ పుష్పం, మనోపుష్పం. మార్కెట్కి పోయి కొనక్కర్లా, గార్డెన్కి పోయి కోసి తీసుకురక్కర్లా, నీ దేహంలోనే ఉన్నాయి హృదయ పుష్పం, మనోపుష్పం. కానీ ఇవ్వబోయే ముందు దాన్ని చక్కగా మంచి వాసన వచ్చేట్టుగా పరిచయం చేయాలి. అంటే హృదయాన్ని ప్రేమతోటి, మనస్సుని శాంతితోటి పరిచయం చేయాలి. అంటే హృదయం నిండా ప్రేమ నింపుకోవాలి, మనసు నిండా శాంతి నింపుకొని అవి 2 హృదయము మనస్సు అనేది ఆయన పదాల దగ్గర పెడితే ఆయన సంతోషించి ఆయన మనల్ని దగ్గర తీసుకొని ఆయనలాగా మనకే సరెండర్ అయిపోయి మన హృదయంలో నిలుస్తాడు. ప్రపంచమే ప్రశాంతి నిలయమవుతుందని చెబుతూ ప్రేమ శాంతి కోసం తప్పించండి. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్నటువంటి ఇండియన్స్ అందరికీ కూడా మీరు చాలా అదృష్టవంతులు. 2 తల్లులు, భరతమాత, అమెరికా మాత. ఈ 2 దేశాలు దగ్గరికి రావాలి. ఈ 2 దేశాలు సమైక్యంగా ప్రపంచంలో శాంతిని నిలపాలి. ఇది యోగుల యొక్క ప్రస్తుత కర్తవ్యం కూడా, యోగులు చేస్తున్న కృషి కూడా. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగుల సిద్ధ పురుషులు ప్రకృతి మాతలో భాగం ఈ సూర్యమండలం, దాంట్లో భాగం భూమాత. ఈ భూమాత యొక్క హృదయం ఇండియా, భూమాత యొక్క బ్రెయిన్, తలకాయ అమెరికా. మిగతావన్నీ కూడా అద్భుతమైనటువంటి పద్ధతిలో మిగతా శరీర భాగాలు. ఈ 2 కనుక శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండి దగ్గరైతే ప్రపంచానికి శాంతి వస్తుంది. 2014 ఇండియాకి టర్నింగ్ పాయింట్ అని చెప్పాను. ఇండియా ఒక శక్తివంతమైనటువంటి అగ్రదేశంగా రూపుదిద్దుకుంటుంది. అమెరికా, ఇండియా దగ్గర అవుతాయి, ప్రపంచానికి శాంతినిస్తాయి, టెర్రరిజాన్ని దూరం చేస్తాయి. యథార్థమైన సత్యము. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. మీరంతా చేయవలసిన పని అమెరికా, ఇండియా దగ్గర కావడానికి కృషి చేయండి. ఈ 2 దగ్గరైతేనే ప్రపంచంలో శాంతి వస్తుంది, లేకపోతే రాదు. తప్పకుండా దగ్గర అవుతాయి, తప్పకుండా ప్రశాంతి వస్తుంది. మీకే చూస్తారు, టెర్రరిజం అనేది లేకుండా పోతుంది. సంపూర్ణంగా సప్రెస్ అయిపోయి మారిపోయి వాళ్ళు కూడా నిత్య జీవన స్రవంతిలో కలిసిపోతారు. ప్రశాంతి నిలయంగా ప్రపంచం విరాజిల్లుతుంది. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.